బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. పొరుగున ఉన్న తెలంగాణ సహా మరెక్కడా లేనంతగా పారిశుద్ధ్య కార్మికులకు మేమే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల పట్ల జగన్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుందని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 12,000 ఉన్న వేతనాన్ని 21,000కు పెంచాం. ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున వేతనాలు ఇస్తున్నారా అని కార్మిక సంఘాల నేతలు ఆలోచించాలని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 123 పురపాలక సంఘాల్లో 41 చోట్ల సమ్మె లేదు. మిగిలిన పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే సమ్మెలో ఉన్నారు. నెల్లూరు, విశాఖలో మాత్రం కొద్దిమంది పారిశుద్ధ్య ఇతర సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఒక CITU మాత్రమే కొనసాగిస్తుంది. ఈ సమ్మె ప్రభావం పుర ప్రజలపై పడకుండా చూసేందుకు 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, 100 మంది పైగా పారిశుద్ధ్య ఇతర సిబ్బందిని అదనంగా తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.